ఆసియా కప్ 2025లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ నెల 14న దుబాయ్లో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించిన తర్వాత భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ ఆటగాళ్లతో చేతులు కలపడానికి నిరాకరించడం ఈ వివాదానికి కారణమైంది. తదుపరి రోజు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. ముఖ్యంగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను తొలగించకపోతే పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేసింది. టాస్ సమయంలో హ్యాండ్ షేక్ ను అడ్డుకున్నారని పీసీబీ ఆరోపిస్తోంది. పీసీబీ చైర్మన్ మోక్సిన్ నఖ్వీ ఐసీసీకి లేఖ రాశారు. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా ప్రెజెంటేషన్ కు హాజరు కాకపోవడం, ఆటగాళ్లు బౌండరీ వద్ద ఎదురు చూస్తుండగా భారత ఆటగాళ్లు నేరుగా డ్రెస్ రూమ్ కి వెళ్లిపోవడం వివాదానికి కారణమయ్యాయి. సూర్యకుమార్ కొన్ని విషయాలు స్పోర్ట్స్ మ్యాన్షిప్ కంటే మిన్నా అంటూ విజయాన్ని సైనికులకు అంకితం చేశారు. ఇక పాకిస్తాన్ యూఏఈతో జరగబోయే గ్రూప్ మ్యాచ్ కి బహిష్కరిస్తే నేరుగా టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లిపోయాల్సి వస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. మరోవైపు భారత్ ఇప్పటికే సూపర్ 4 కు అర్హత సాధించింది. ఐసీసీ వర్గాల ప్రకారం హ్యాండ్ షేక్ తప్పనిసరి కాదని, భారత్ పై ఎటువంటి శిక్షలు ఉండబోవని స్పష్టం చేశారు. అయితే సెప్టెంబర్ 21న సూపర్ 4లో భారత్ పాకిస్తాన్ మరోసారి తలపడితే కూడా సూర్యకుమార్ హ్యాండ్ షేక్ చేయరని సమాచారం. ఆసియా కప్ 2025లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. వల్లి ఏదైతే ఆపరేషన్స్ పహల్గాం దాడితోటి అమాయకులైన భారతీయులను పొట్టన పెట్టుకున్న తర్వాత భారత ప్రభుత్వం కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ పైన అంత్యస్థాయిలో ఘాటుగా స్పందించడం కూడా జరిగింది. అది యుద్ధ భూమిలో. ఇప్పుడు క్రికెట్లో కూడా పాకిస్తాన్ను ఒకవైపు ఓటమికి గురి చేయడంతో పాటు మరోవైపు కరచాలన చేయకపోవడం భారత ఆటగాళ్ళు అనేది పాకిస్తాన్ ఘోర అవమానంగా ఫీల్ అవుతుంది. అంతర్జాతీయ పత్రికల్లో పాకిస్తాన్ అవహేళన చేస్తూ కూడా అనేక కథనాలంటి కూడా రావడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో తీవ్ర అవమానానికి గురైన పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ విషయంపైన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు అదేవిధంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఏదైతే మ్యాచ్ రిఫరీని తొలగించే విషయంలో తాము ఏమీ కూడా చేయలేమని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. సాధారణంగా మ్యాచ్ ప్రారంభానికంటే ముందు ఇరు ఆటగాళ్ళు కూడా టాస్క్ వస్తారు. టాస్క్ వచ్చిన సందర్భంలో టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్ళు కూడా తమ 11 జాబితా అంటే తుది జట్టు జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాను ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా కరచాలన కూడా చేస్తారు. మొన్న ఇండియా పాకిస్తాన్కు సంబంధించి 14వ తారీఖు జరిగిన మ్యాచ్లో అటువంటి ఘటన అనేది ఏది కూడా చోటు చేసుకోలేదు. ఆ తర్వాత ఎక్కడా కూడా మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్ళు కూడా కరచాలన చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అది కూడా జరగలేదు. అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం కూడా జరిగింది. కేవలం భారత ఆటగాళ్ళు మ్యాచ్కి మాత్రమే పరిమితం కావడం జరిగింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లతో కరచాలన చేసేందుకు కానీ వాళ్ళతో మాట్లాడేందుకు కానీ నిరాకరించడం కూడా జరిగింది. సో దీనిపైన పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు తీవ్ర అవమానానికి గురైనట్లుగా భావించి ఆసియా క్రికెట్ కౌన్సిల్కు అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే ఎక్కడ కూడా క్రికెట్లో నిబంధనలు ఆటగాళ్లు కరచాలన చేసుకోవాలని కానీ ఒకవేళ కరచాలన చేయకపోతే చేయని జట్టు పైన
ఎలాంటి ఫైన్ అనేది కూడా విధించాలనే దానిపైన కూడా క్రికెట్లో నిబంధనలు అనేవి కూడా లేవు. గతంలో అనేక క్రీడల్లో కూడా ఇదే విధమైన ఘటనలన్నిటి కూడా చోటు చేసుకున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు పాకిస్తాన్ ఆపరేషన్స్ పహల్గాం దాడి ఘటనకు బాధ్యులుగా వ్యవహరిస్తూ పాకిస్తాన్ బహిష్కరించాల్సి ఉంది. ఎందుకంటే గతంలో రష్యా లాంటి దేశాలను కూడా ఒలింపిక్స్ నుంచి కూడా బహిష్కరించారు. అలాంటి బహిష్కరణ అనేది కూడా చేయకుండా కొంత మెతక వైఖరిని కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కానీ వ్యవహరిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే ఈ విషయంలో కనుక చర్య తీసుకోకపోతే తాము యుఏఈ మ్యాచ్ని బహిష్కరిస్తామని చెప్పేసి కూడా పాకిస్తాన్ బెదిరించినట్లుగా కూడా సమాచారం. దీనిపైన ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంటే మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్కి సంబంధించిన చైర్మన్గా కూడా పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తే ఉన్నాడు. కాబట్టి ఆసియా క్రికెట్ కౌన్సిల్లో మరి మెంబర్స్ అందరూ కూడా ఉంటారు. వాళ్ళ యొక్క నిర్ణయంతో కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు ఒకటైనప్పటికీ కూడా మిగిలిన దేశాలన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా పాకిస్తాన్కు సపోర్ట్ అనేది కూడా దొరకదు. సో ఈ నేపథ్యంలో ఇటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక యుఏఈ మ్యాచ్ను కనుక బహిష్కరించినట్లయితే అది సూపర్ 4 నుంచి నిష్క్రమించే అవకాశం కూడా కనపడుతుంది. అంటే లీగ్ దశలోనే నిష్క్రమిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇది యుఏఈకి వరంలాగా కూడా ఉపయోగపడుతుంది. యుఏఈ సూపర్ 4కు అంటే భారత్ యుఏఈ రెండు కూడా సూపర్ 4కు అర్హత సాధించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఒకవేళ తదుపరి ఫైనల్ కానీ లేకపోతే గ్రూప్ 4 మ్యాచ్లలో కానీ ఇదే విధమైన పరిస్థితి అనేది కనుక వస్తే పాకిస్తాన్తో కరచాలన చేసే విషయంలో మాత్రం భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయొద్దు అని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇది పాకిస్తాన్కు పెద్ద షాక్గా కూడా పరిగణిస్తున్నారు. పాకిస్తాన్ ఈ విషయంలో చాలా షేమ్గా కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో మరి పాకిస్తాన్ తదుపరి నిర్ణయం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. పాకిస్తాన్ కనుక ఏషియా కప్ నుంచి నిష్క్రమించినట్లయితే దాని యొక్క ప్రభావం అనేది ఏషియా కప్పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం అనేది కూడా ఉండదు. ఎందుకంటే మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ప్రేక్షకులతో పాటు వ్యూవర్షిప్ అనేది కూడా చాలా తక్కువ వ్యూవర్షిప్ అనేది కూడా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ప్రాధాన్యత అనేది కూడా తగ్గిపోయిన పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ నిష్క్రమించినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఏషియా క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించిన నక్వీనే ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి అలాంటి నిర్ణయం అనేది కూడా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అది ఏమాత్రం కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఉంది. సో అలాంటి జట్టు అనేది కూడా భవిష్యత్తులో సూపర్ 4 దశలో కూడా మరి పర్ఫార్మెన్స్ అనేది కూడా చేయకపోవచ్చు అని చెప్తున్నారు. ఒకవైపు పాకిస్తాన్ క్రికెట్ అనేది కూడా సంక్షోభంలో ఉంది. క్రికెట్ కంట్రోల్ బోర్డు తీవ్ర నష్టాల్లో కూడా ఉంది. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యధిక ధనిక బోర్డు అయిన ఇండియన్ క్రికెట్ బోర్డు పైన ఇండియన్ టీం పైన చర్యలు తీసుకునే విషయంలో ఐసీసీ కానీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కానీ పెద్దగా సాహసించకపోవచ్చు అని చెప్పి తెలుస్తోంది. పాకిస్తాన్ చేసే బెదిరింపులన్నిటి కూడా ఉట్టుత్తి బెదిరింపులుగానే ప్రస్తుతం అందరూ కూడా పరిగణిస్తున్నారు. సో ఈ రోజు రేపట్లో ఎటువంటి నిర్ణయం అనేది కూడా రాబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ శిరీష్, పాకిస్తాన్ మరోసారి తలపడితే కూడా కెప్టెన్ సూర్యకుమార్ హ్యాండ్ షేక్ చేయరని సమాచారం ఉంది కదా? ఆ విషయంలో తేల్చి చెప్పేయడం కూడా జరిగింది. సూర్యకుమార్ అయితే చాలా ఫర్మ్గా ఉన్నారు. ఇటు సూర్యకుమార్ ఒక్కడే కాదు, ఇండియన్ క్రికెట్ టీంలోని మిగిలిన సభ్యులు, కోచ్, సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా ఒకే తాటమై ఉన్నారు. బీసీసీఐ కూడా వాళ్ళ యొక్క చర్యలకు కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఎక్కడా కూడా క్రికెట్లో నిబంధనలు కరచాలం చేయాలని కానీ కౌగిలించుకోవాలని కానీ లేకపోతే వాళ్ళతోటి స్నేహపూర్వకంగా మెలగాలని కానీ లేదు. జెంటిల్మెన్ క్రికెట్లో జెంటిల్మెన్గానే వ్యవహరించాలి. అంతేగాని ఇవి చేయకపోతే ఫైన్ విధిస్తామనేది కూడా ఎక్కడా కూడా లేదు. అది ఆటగాళ్ళ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. సో గేమ్ వరకు మాత్రమే డీసెన్స్గా వ్యవహరిస్తే సరిపోతుంది. ఇండియా కూడా ఎక్కడ కూడా పాకిస్తాన్ ఆటగాళ్ళు రెచ్చగొట్టినప్పుడు కూడా భావోద్వేగాలకు గురి కాకుండా తమ గేమ్ తమ ఆడాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఫర్దర్గా కూడా పాకిస్తాన్ విషయంలో ఇలాంటి ట్రీట్మెంట్ అనేది కూడా ఉండబోతున్నట్లుగా సమాచారం. ఓకే రైట్, థ్యాంక్ యూ శిరీష్.